యజమానులు కొల్లిపర జనసేన పార్టీ భీమవరపు కిషోర్ రెడ్డి, తుమ్మలూరు జనసేన పార్టీ నాయకులు కొట్ట శ్రీహరి రెడ్డి, శ్రీమిత్ర డెంటల్ కేర్ డాక్టర్లు గణేష్ రంగవరప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు. నిర్వాహకుడు రామకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు తెనాలి పట్టణంలో ఆయుర్వేదానికి సంబంధించింది ఆరోగ్యమే మహాభాగ్యము, సంపూర్ణ ఆరోగ్యమే సంపూర్ణ ఐశ్వర్యం అనే క్యాప్షన్లతో ఒక వ్యాపార దృక్పథంతో కాకుండా ఒక మంచి ఫుడ్, ఇప్పుడు అన్నిటిలో పాలల్లో కల్తీ, నీళ్ళలో కల్తీ, ఆహారంలో కల్తీ, అన్నిటిలో కల్తీ ఉన్న ఈ రోజుల్లో ఒక మంచి కాన్సెప్ట్తో మరి సోదరుడు రామకృష్ణ ఇక్కడ లక్ష్మీ డీలక్స్ సెంటర్లో ఉమారెడ్డి కాంప్లెక్స్లో ఈరోజు ఇంత బ్రహ్మాండంగా మంచి ఏసీ షోరూమ్ లాగా దీన్ని చక్కగా ఆయుర్వేద షాపు, దీనిలో ఆయుర్వేదానికి సంబంధించిన అన్ని ప్రొడక్టులు అంటే స్కిన్కి సంబంధించింది, హెర్బల్కి సంబంధించింది, అలాగే అన్ని రకాల ఆహారాలకు సంబంధించింది, అట్లాగే పురాతనంగా మనం వాడుకునే వస్తువులన్నీ మీరు చూస్తూ ఉంటే ఇక్కడంతా ఒక్కసారి విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది. అన్ని రకాల దొరకటం, మరీ ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడటానికి మనిషికి ఏమేమి అవసరమో అన్ని దాదాపు ప్రొడక్టులు తయారు చేయటమే మన ఉద్దేశం అని చెప్పి మంచి సంకల్పంతో మనాహారం అనే ఆయుర్వేదం షాపు ఈరోజు పెద్దలు పూజ్యులు మరి కొల్లిపర మండలానికి పెద్ద రైతు, ఒక రైతు చేతుల మీదుగా ఆరిక కోటిరెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి ఈ పెద్ద మనిషి రావటం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాము. ఆయన ఎందుకంటే అందరూ మంచి కోరుకునే మనిషి, అట్లాంటి మనిషి చేతులతో మరి మంచి ఉద్దేశంతో ఈ స్టోర్ ప్రారంభం జరిగింది. కాబట్టి ఇక్కడ రామకృష్ణకి అలాగే ఆ తెనాలి సంబంధించిన జనాలందరికీ మంచి ఆరోగ్యం కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకొకటి దీంతో పాటు మన ఆహారంతో పాటు పక్కనే దీనికి ఆనుకునే మన ఆరోగ్యవనం అని ఒక షాపు, టీ షాప్ లాగా ఆయుర్వేద టీ షాపు, దాదాపుగా 15 వనమూలికలతో మీరు 10 రూపాయలే. మామూలుగా అయితే నిజంగా చెప్తే ఇది వర్కౌట్ కాదు, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. బట్ ఆరోగ్యమే మహాభాగ్యము, జనాలకి మనవంతుగా మనం సేవ చేయాలనే దృక్పథంతో వ్యాపారం కాకుండా ఆలోచించి మరి చిన్నవాడైనా పెద్ద మనసుతో మరి స్టార్ట్ చేశాడు. ఇది లక్ష్మీ డీలక్స్, ఇది చాలా దగ్గరగా ఉంటుంది, తెనాలికి బస్ స్టాండ్కి పక్కనే ఉంటుంది, రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. తెనాలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కాకుండా దూర ప్రాంతాల్లో కూడా వచ్చి ఒకసారి చూసి మరి ఈ కాన్సెప్ట్ అభివృద్ధి చేసి జనాలందరూ ఈ రోజుల్లో మొత్తం ఆరోగ్యము మొత్తం